గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, మనకి పర్మిషన్ లేవు. ఆపిస్తున్నా ఎందుకు మనకి వాడు జూనియర్ గానే ఆపిస్తున్నా ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటారు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ నువ్వు చెప్పినట్లు ఉద్యమం తీసుకుంటావు. పూక నువ్వు ఎట్లా ఎట్లేపిస్తావు నువ్వు కార్ది? నేను ఏపించాకనా స్టెరాయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లేపిస్తావు నువ్వు? నేనెవరు ఏపించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా? ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు నేర్పించేకి సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది. బుక్క పక్కల లోకేష్ గురించి మాట్లాడతాడా, సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పక్కల సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నాం, ఆడకపోతే ఆడకపోలేదు, ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను అట్లా చెప్తాను, నాకు తెలియదనా. ఆడదు, ఆడదు సినిమా ఆడదు. బుక్క పక్కల సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు, ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు. వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవ్వరు ఏం చేయలేరు, బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు. అది హరిహర వీరుమల్లమే విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందులు తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది, రాజకీయం లాగా చేయండి, సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయటం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని, ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయాలి చెప్పేసి ఏవైనా చర్యలు తీసుకోవచ్చు కదా. నేను ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్తానంటే నువ్వు క్షమాపణలు ఎందుకు చెప్పాలి? నువ్వు తిట్టకపోతే మరీ ఒకటండి, ఏఐ జనరేటెడ్ అది ఇది అంటున్నారు కానీ ఆ స్లాంగ్ తో సహా ఇతను మాట్లాడింది, ఆ ఆడియోలో మాట్లాడిన వాయిస్ ఒకలాగే ఉంది. మీరు కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ప్లే చేసుకోండి. స్లాంగ్ తో సహా ఈయన అంటున్నాడు చూడు, నాకి అంటున్నాడు. అంతే, అది అనంతపురం స్లాంగ్. నాకు అనే బదులు నాకి ఎవరైనా మోసం చేస్తున్నారు, నాకి గిట్టని వాళ్ళు ఏదో అంటున్నాడు. అది అనంతపురం స్లాంగ్. బుక్కా పకీర్ అనేది ఏ జనరేట్ చేస్తుందా? అది కూడా అనంతపురం స్లాంగ్తో అంత ఫ్లూయెంట్గా ఏ జనరేట్ చేస్తుందా? అది చంద్రబాబు కనిపెట్టిన ఏ జనరేట్ చేస్తుందా? ఏ యాప్ ఉందో నాకైతే తెలీదు. బట్ ఇక్కడ నేను నారా లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను. రోజు వచ్చేసి ప్రవచనాలు పలుకుతున్నాడు కదా. ఏం నారా లోకేష్, ప్రవచనాలు మాట్లాడుతున్నావు కదా, ఆడవాళ్ళని ఇట్లా అనకూడదు, ఆడవాళ్ళని అట్లా అనకూడదు, ఏమి చేతగాని మగవాడిని గాజులు వేసుకున్నావా అంటారు, లేకపోతే చీర కట్టుకున్నావు అంటారు, అది ఆడవాళ్ళని అవమానించడమే. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా.
లండన్ కు ఎందుకు పోయాడు జగన్మోహన్ రెడ్డి? ముండల్ని మింగడానికే అన్నాడు. అంటే ఇంక ముండా అంటే ఎవరిని? ఆడవాళ్ళను తిట్టడం కాదా? ముండల్ని మింగడానికి పోయినాడా అంటే ఆడదంటే ఆట వస్తువా నీకు? అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి, కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. అంటే ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది, ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సాంప్రదాయం. మన సాంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి, కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు.